నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి దక్షిణ భారత సంగీత సామ్రాజ్యంలో విశేష సేవలు అందిస్తూ గాయకులుగా, సంగీత దర్శకులుగా మీ హృదయాన్ని దోచుకున్న 2 యువరాణులు, 2 యువరాజులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ రవి వర్మ, కౌసల్య, శ్రీలేఖ అండ్ హేమచంద్ర. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. నిజంగానే కిక్కే ఈరోజు. డెఫినెట్లీ సార్, ముందర మిమ్మల్ని చూడంగా మా అందరికి వచ్చేసింది. సో రవి, కౌసల్య గారు, శ్రీలేఖ గారు అండ్ హేమచంద్ర, గ్రేట్. చూస్తున్నారా అసలు? వావ్, డెఫినెట్లీ ఇట్స్ వండర్ఫుల్ షో. డెఫినెట్లీ కిక్ అందరూ బిజీయే, మీరంతా బిజీయే. సో ఏదో టీవీలో చెప్పాలని కాకుండా, బట్ స్టిల్ వీఆర్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ హార్ట్. ఇట్స్ వండర్ఫుల్ షో. మెయిన్లీ మీ యాంకరింగ్ సూపర్, అండ్ అందరూ చెప్పేదే పవర్ఫుల్ వాయిస్, పవర్ఫుల్ యాంకరింగ్. థ్యాంక్ యూ. రవి, చూస్తున్నావా? చాలా బాగుంటుంది అన్నయ్య. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మా నలుగురితో పాటు ఈ షోలో ఒక సింహం ఉంటుంది కదా, కనబడి 4వ సింహం. సో డెఫినెట్ గా ఆ సింహం లాగా ఉంటుంది అనమాట ఈ షో కూడా. థ్యాంక్ యూ. కౌసల్య గారు, లవ్ యువర్ షో. బట్ బొమ్మలు అంటే భయపడి కొంచెం 3 months నుంచి రాలేదు, కానీ ఇప్పుడు తప్పలేదు. సో బొమ్మాలి విల్ బి కైండ్ టు యూ, డోంట్ వరీ. థాంక్స్ ఎ లాట్. సో వదల బొమ్మాలి అని మేము అనగా అదే మమ్మల్ని వదలదు ఇప్పుడు. శ్రీలేఖ గారు, సాయి కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఆర్ యూ? యా, గ్రేట్. చూస్తుంటేనే తెలిసింది. ఐ థింక్ ఐ సా 2 times or 3 times వావ్ ప్రోగ్రామ్. సో ఎప్పుడెప్పుడు చేద్దామా అన్న ఉత్సాహంతో ఉన్నాను. సో టుడే ఐ గాట్ ద ఆపర్చునిటీ. సో వావ్ లో ఇప్పుడు మీరందరూ రావడం లైక్ మర్చిపోలేని జ్ఞాపకాలు అంటే కొన్ని నాకు ఉండిపోయాయి. అలా ఇది ఒక మర్చిపోలేని జ్ఞాపకం అవుతుంది మీ నలుగురు రావడం, బికాస్ ఐఎమ్ వాచింగ్ యూ ఆల్సో. మీ ప్రస్థానం, మీ ట్రావెల్, మీ సక్సెస్లు, మీ యాంకరింగ్లు, మీ షోలు, మీ పాటలు అన్ని చూస్తున్నాను. సో గ్రేట్. సో కీప్ గోయింగ్ అండ్ మనల్ని ఆశీర్వదించే తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఐ థింక్ వీఆర్ ఆల్ సేఫ్. డెఫినెట్లీ. సో మీ అందరికి మీ సక్సెస్ఫుల్ లైఫ్స్ కి వావ్ చెప్తూ ఇప్పుడు హేమచంద్ర, శ్రీలేఖ, కౌసల్య, రవివర్మ మీ నలుగురికి 5 లక్షలు ఇవ్వడానికి, మీరు ఆ 5 లక్షలు తీసుకెళ్లిపోతే మీకు మర్చిపోలేని జ్ఞాపకం, తీసుకెళ్ళకపోతే ఆవిడకి మర్చిపోలేని జ్ఞాపకం. ఆవిడే రేష్మి. సో లెట్స్ వెల్కమ్ రేష్మి. సో 5 ఇప్పుడు రౌండ్లు మొదలవుతాయి. ఓ, ఇప్పుడు మొదలైందా? ఇచ్చేసారి అయిపోయింది. సో హీరో మహేష్ బాబు అంటే ఇష్టం, అనుష్క అంటే ఇష్టం, తమన్నా అంటే ఇంకా ఇష్టం. అబ్బా, తమన్నా అనగానే చాలా కొత్త విషయాలు బయటపడుతున్నాయి చాలా చాలా. సో రోల్ మోడల్ బాలు గారు, రెహమాన్ దగ్గర పాడావా? మై డ్రీమ్. ఐ థింక్ సేమ్ విత్ కౌసల్య గారు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మనం వెళ్ళి అప్రోచ్ చేసి ఆయన డిస్టర్బ్ చేయడం నాకు తప్పనిపిస్తుంది. బికాస్ హీఈస్ టేకింగ్ ఇండియా టు ఇంటర్నేషనల్ లెవెల్, సో వీ షుడ్ లీవ్ ఇట్ టు హిమ్. అండ్ అదే, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈస్ ఆల్సో ట్రైంగ్ టు ట్రేస్ అవుట్ ది యంగ్ టాలెంట్ ఆల్సో. దట్స్ గ్రేట్. మన హైదరాబాద్ కుర్రాడట అబ్బాయి కూడా ఇప్పుడు రావణ్ లో పాడినట్టు. కరెక్ట్. ఐ సా హిమ్ అదర్ డే ఆన్ వన్ ఛానల్. హి వాస్ టాకింగ్, హి వాస్ సో ఎక్సైటెడ్. కశ్యప్. మీకు రెహమాన్ ని దిలీప్ గానే తెలిసి ఉంటుంది. దిలీప్ గా పరిచయం ఉందా?
రెహమాన్ గానే తెలుసు. రెహమాన్ గానే. Yeah. సో అప్పుడు యాజ్ అ కీబోర్డ్ ప్లేయర్ పెద్దగా లేదు లేదు, ఓకే ఓకే రెహమాన్ గా బాగా తెలుసు. అండ్ సో ఫ్రెండ్లీ, ఎప్పుడు చూసినా హాయ్ శ్రీ. తనే ఫస్ట్ శ్రీ అని పిలిచింది నన్ను. గుడ్. యా దేనికైనా మనం శ్రీతోనే స్వీకారం చేస్తాం. సో శ్రీలోనే ఒక యా ఎస్. యాక్చువల్లీ హీ గేవ్ ప్రామిస్ టు గివ్ ఎ సాంగ్ ఫర్ మీ. ఓకే అది కూడా నువ్వే సెలెక్ట్ చేసుకో, ఏం పాడతావు, సో యు ఆర్ సింగింగ్ ఇన్ మై ఫిలిం అని చెప్పి. గుడ్. Yeah. రవి కలిసావు రెహమాన్ ఎప్పుడైనా? లేదని తొందరలో పిలుస్తాడేమో. మేబీ. సో లెట్ ఇట్ హ్యాపెన్. ఎందుకంటే చాలా మంది నా వాయిస్ సుఖ్వీందర్ లాగా ఉంటుంది అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆయనకి బాగా ఇంటర్నేషనల్ రేంజ్లో పేరు వచ్చిన సాంగ్స్ కూడా 2 సుఖ్వీందర్ పాడినవే. మేబీ రావచ్చు, రావచ్చు, తీరచ్చు, ఏమి చెప్పలేము. వి కాంట్ ప్లాన్ ఎనీథింగ్. ఇప్పుడు మరి ఇది కూడా మనం ఏం చెప్పలేం, ఎవరు గెలుస్తారు 5 లక్షలని. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రౌండ్ పేరు కట్ చేస్తే. నేను ఒక సినిమా కట్ చెప్తాను, టైటిల్ చెప్పను, అందులో నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 నువ్వు కరెక్ట్గా ఆన్సర్లు చెప్పేస్తే 50,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. నువ్వు నీ స్టైల్లో కట్ చేస్తే అలా చేస్తావు. నాకంటే ఎమోషనల్ గా ఉన్నావు, కొంచెం మీరే ఇన్స్పిరేషన్. జాయ్ఫుల్ గా, రొమాంటిక్ గాను. కట్ చేస్తే హీరో ఓ కాలేజ్ స్టూడెంట్, అల్లరిగా సరదాగా ఉంటూ ఎవరిని లెక్క చేయకుండా జీవించే యువకుడు. హీరోయిన్ ప్రేమిస్తుంది, కానీ తను బయటపడకుండా దొంగచాటుగా హీరోని ఫాలో చేస్తూ హీరోకి ఫోన్లు చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. హీరోని ఫాలో చేస్తూ హీరోకి ఫోన్లు చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. కట్ చేస్తే తనకు కనిపించకుండా ఫోన్లు చేస్తున్నది ఎవరో కనిపెడతాడు హీరో కూడా హీరోయిన్ ప్రేమలో పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ల ప్రేమ తెలిసిన హీరో ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఒకానొక అవసర సమయంలో హీరో పిలుస్తున్నాడని హీరోయిన్ ని తీసుకెళ్లి వేశ్యా గృహానికి హీరోయిన్ ని అప్పగిస్తాడు. ఓకే, ఇంకా ఓకేనా? తెలిస్తే చెప్పే నా పని తగ్గుతుంది. తెలిసిపోయింది ఆల్రెడీ. ఏంటది? ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్, సూపర్ సాంగ్, నా ఫేవరెట్ సాంగ్. అందులో ఏం పాట? ఆ ఫిల్మ్ లో అన్ని పాటలు ఇష్టము, దానిలో 2 సాంగ్స్ సూపర్ హిట్స్. ఏ పాట? ఒక సాంగ్ రన్ రన్ రన్, ప్రతి యువకుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ వెనకాల ఉన్నప్పుడు పాడే పాట. పాటతో మొదలెట్టు. మేఘాలలో తేలిపోమన్నది, తుఫానుగా రేగిపోమన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపిమది. ఓకే, సో ఈ పాట పాడంగానే ఫిల్మ్ నేమ్ చెప్పని అవసరం లేదు, పట్టేస్తారు అందరూ. టైటిల్ మేఘమా? బైక్ లాంటి సినిమా. ఇట్స్ అ వండర్ఫుల్ సింబల్ ఆఫ్ లవ్, గులాబీ. విత్ లవ్. చూడాలి, విత్ లవ్ మాకిస్తావో నువ్వు 50,000. మీరు విత్ లవ్ నాకు ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 1. యా, విత్ లవ్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? మహేశ్వరి గారు. తమన్నా చెప్తాం అనుకున్నాను. తమన్నా యాక్ట్ చేస్తుంటే బాగుండేది. ఓకే, రైట్ ఆన్సర్ మహి. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాతో కెరియర్ ప్రారంభించిన దర్శకుడు ఎవరు? అదే సారీ, కృష్ణవంశీ గారు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యో? కన్ఫ్యూజ్ అండి ఒకసారి, బట్ కృష్ణవంశీ గారు కన్ఫర్మ్ కృష్ణవంశీ గారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? కృష్ణవంశీ చెప్పావు కాబట్టి ఇక్కడ గుర్తుకొచ్చేయాలి. పేరు గుర్తు రావట్లేదు. టైమ్ అప్. పేరు అయ్యో. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాను నిర్మించిన ప్రముఖ దర్శకుడు ఎవరు? సారీ, ఈ సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్, ప్రముఖ దర్శకుడు అతను. హూ ప్రొడ్యూస్డ్ దిస్ ఫిలిం? అవి చూసేటప్పుడు నేను బయట కూల్ డ్రింక్ తాగుతున్నా. కెరియర్ ప్రారంభించిన దర్శకుడు కృష్ణవంశీకి అవకాశం ఇచ్చిన మరో ప్రముఖ దర్శకుడు ఎవరై ఉంటారు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలోని ఈ వేళలో నీవు ఆ పాట పాడాలి. హ్యాపీ
పాట అనగానే పాడమంటే పాడేయచ్చు, ఓకే. కానీ ఇందులో కూడా ఒక చిన్న తిరకాస్తుంది. ఫీమేల్ సాంగ్ లిరిక్లు కౌశల్య గారు హెల్ప్ చేస్తారు నాకు. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే నాకు నువ్వు ట్యూన్ గుర్తుంటే గ్రేట్. అట్లీస్ట్ ఐ వాంట్ 2 lines. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటా, ఆహా, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. దానా చేజారిపోయింది నానా దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు. తమన్నా ఎక్సలెంట్ కంపోజిషన్ కదా. ఆసమ్ కంపోజ్. ఒకసారి మీరు అనండి అదే పాట. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడలా మారి నడవగలనంటోంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేస్తాడో. మీరే నేనది బొమ్మాలి నీడ వదలదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఏం ఫీల్ ఉంది కదా సాంగ్ లో. అమేజింగ్ కంపోజ్. గ్రేట్. ఓకే, మహేశ్వరి, మహి, కృష్ణవంశీ, బ్రహ్మాజీ. సో వంశీ సినిమాలు తను కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాడు. That's true. అండ్ సినిమాను నిర్మించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ. Oh my God. అరే కరెక్ట్. అంటే నార్మల్గా టక్కన గుర్తురాదులే. సాంగ్ బాగా చేసావు. సో 1, 2, 3. సో 30,000 నీ అకౌంట్లో, 20,000 విత్ లవ్ మా అకౌంట్లో. 20,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 4,80,000. ఓకే, రెడీయా? యా మీ ఫస్ట్ సాంగ్ బాలు గారితో పాడానన్నారు కదా, ఆ పాట పల్లవి గారు ఏదైనా గుర్తుందా? యా ఎందుకు మర్చిపోతాను. అదే అందాలమ్మో అందాలు, చెందాలమ్మో చెందాలు, బుగ్గా సిగ్గిపోయి ముద్ది కోరిందాయ్. హాయ్ హాయ్ చింత చేరుమా శృంగార శిల్పమా, చేరదీయుమా ఒడి చేర్చి ఏలుమా, ఓ చెమ్మ చెక్క పక్కల్లో చక్కని చుక్క చిక్కాలమ్మో. ఆహా. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అన్నది అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక సింగర్ గా మొదలెట్టారు, ఓకే. ఇది ఎప్పుడు? ఎస్, సింగర్ అన్నది ఓకే. ఇది ఎందుకు ఈ టర్న్? ఇన్స్పిరేషన్ ఎవరైనా? ఏదండి ఏది? మ్యూజిక్ డైరెక్టర్ గా. మ్యూజిక్ డైరెక్షన్ నాకు ఇన్స్పిరేషన్ వచ్చి షారుఖ్ ఖానా? కారా? ఓకే. కిర్వాణ్ అన్నయ్యకి రోజు పికప్ చేసుకోవడానికి కార్ వచ్చేది, నాకెందుకు రాదు కార్? దట్స్ ఓన్లీ ద రీజన్. సో నాకు ఫస్ట్ కార్ పంపించింది దాసరి నారాయణరావు గారు, నాన్నగారు అనే ఫిల్మ్కి. నాన్నగారు ఫిల్మ్కి. సో అక్కడితో నా కళ నిలవేరు. అచీవ్మెంట్ పెద్దది. గుడ్. కట్ చేస్తే హీరో ఓ టీవీ అనౌన్సర్, కానీ అనుకోకుండా ఆ అనౌన్సర్ ఉద్యోగం నుంచి తొలగించబడతాడు. కట్ చేస్తే హీరోయిన్ తండ్రి గ్యారేజీలో మెకానిక్ గా చేరతాడు. హీరోయిన్తో ఎప్పుడూ గొడవలే. హీరోయిన్ కూడా హీరోని ఆట పట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్లు ప్రేమలో పడతారు. కానీ హీరోయిన్ తండ్రికి తన దుస్థితికి కారణమైన వ్యక్తి కొడుకే హీరో అని తెలుస్తుంది. దాంతో హీరోయిన్ల ప్రేమకి అభ్యంతరం చెప్తాడు. కట్ చేస్తే హీరోయిన్లిద్దరూ హీరో తండ్రి ఇంటికి వెళ్లి ఎన్నో నాటకాలాడి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు. చివరికి హీరోయిన్ తండ్రి జరిగిన అన్యాయానికి పశ్చాత్తాపడేలా చేస్తారు. అందరికీ బుద్ధి చెప్పి చివరికి హీరోయిన్లు ఒక్కటవుతారు.
సరే ఏదేమైనా అయినా ఇవ్వను నేను డబ్బులు ఇవ్వను. అంటే మీరు ఎప్పుడైతే నా 11వ ఏట నా 12వ ఏట ఫ్లైట్ ఎక్కాను అప్పుడు కారు వచ్చింది అనేటప్పటికి కొంచెం అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిన కథ వచ్చింది. యా కట్ చేస్తే నేను చెప్తా. హీఈస్ మై ఫేవరెట్ హీరో. ద హోల్ ఆంధ్ర మెచ్చిన అందగాడు, యా జగదేక వీరుడు, అతిలోక సుందరుడు. మీరే అనేసరి క్లూ ఇచ్చారు. మీరు మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు. ఫ్యాన్ ని నేను అందుకే. సో కౌశల్య గారు తుమ్మిద వీణ రమ్మని వలపుల తోట అదేలే భామ ఇదేలే ప్రేమ జగదేక వీర శూర తనానా. చిరంజీవి గారి ఫిలిం మెకానిక్ అల్లుడు. సూపర్. రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. యా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ద హీరోయిన్, టాలెస్ట్ హీరోయిన్ విజయశాంతి. విజయశాంతి. yes, రైట్ ఆన్సర్. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? హీరోయిన్ తండ్రిగా నటించింది మీరేనా కాదా? మీరేనా? టూ మచ్ ఇది. చాలా చాలా పెద్ద ఆర్టిస్ట్. చాలా పెద్ద ఆర్టిస్ట్. దేరు చెప్పం. నేను చెప్పనండి అంతే. బట్ నాకు హ్యాపీ ఏంటంటే నాగేశ్వరరావు గారితో నన్ను పోల్చారు కాబట్టి. ఎవర్ గ్రీన్. ఓకే, అక్కినే నాగేశ్వరరావు గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? నేను కాదు. సరే మీరు తండ్రిలేనా? మీరు సైలెంట్ ఉండాలి. చెప్పండి. మీరు బీ సైలెంట్. హీరో తండ్రిగా నటించింది ఎవరు? హీరోయిన్ తండ్రి అయితే కాదు. హీరోయిన్ తండ్రి అయితే డబుల్ కాదు. యాక్షన్ ఉండదు. హీరో తండ్రిగా నటించింది ఎవరు? చంద్రమోహన్ గారు. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాను నిర్మించిన బ్యానర్ పేరేమిటి? మెకానిక్ అల్లుడు. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? బి గోపాల్ గారు. బి గోపాల్ గారు. ఎస్. సినిమాలో హీరోయిన్ విజయశాంతి, హీరోయిన్ తండ్రి నాగేశ్వరరావు గారు, సినిమాలో హీరో తండ్రిగా నటించింది సత్యనారాయణ గారు. సినిమాను నిర్మించిన బ్యానర్ పేరు అల్లు అరవింద్ గారిది గీత ఆర్ట్స్. అబ్బా. అండ్ సినిమా డైరెక్టర్ బి గోపాల్ గారు. సో 1, 2, 3 కరెక్ట్ గా చెప్పి 30,000 మీ అకౌంట్ లో విత్ లవ్. 20,000 మాకు ఇచ్చిన తర్వాత శ్రీలేఖ్ గారు మీ అకౌంట్ లో సేమ్ యూర్ గోయింగ్ ఈక్వల్ విత్ హేమచంద్ర 4,80,000. కౌశల్య గారు. సో ఎల్లారీశ్వరి సాంగ్స్ అంటే ఐటమ్ నంబర్స్ అంటే ఆవిడే. మరి మాకు ఇప్పుడు ఎల్లారీశ్వరియా ఆశా భోన్స్లే ఏదో వదులుతారు మాకు. ఆశా భోన్స్లే గారిది వాడతారు. ఎస్. जाएंगे आप कहाँ जाएंगे ये नजर लौट के फिर आएगी ये नजर लौट के फिर आएगी दूर तक आपके पीछे पीछे दूर तक आपके पीछे पीछे मेरी आवाज चले जाएगी जाएंगे आप कहाँ जाएंगे ये नजर लौट के फिर మీరు ఆపేయాలి. आएगी. మీరు ఆపేయాలంటున్నాను. फिर आएगी ना लौट के फिर आएगी. బట్ అద్వానీ గారు కూడా గ్రేట్ ఆ రోజు. Great. అంటే హీ రియలైజ్డ్ ఇట్ అండ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ హీ కేమ్ బ్యాక్ అండ్ హీ సాట్. लौट के आया हो. సో ఆవిడికి అద్వానీ గారికి వీళ్ళందరికీ వావ్ చెప్తూ
మీకు వావే. కట్ చేస్తే హీరో ఓ మధ్య తరగతి యువకుడు, రెసెషన్ వల్ల ఉద్యోగాలు లేకపోవడంతో ఓ మెకానిక్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ మెకానికే. హీరోయిన్ ఓ రిచ్ గర్ల్, పొగరు మొండితనం కలగలిసిన సుందరి. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయం హీరో హీరోయిన్ల పెద్దవాళ్ళకి తెలుస్తుంది. హీరో తల్లి ప్రోత్సహిస్తుంది. హీరోయిన్ తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. హీరో హీరోయిన్ల ప్రేమ మధ్య అంతస్తులు అడ్డు వస్తాయి. కట్ చేస్తే హీరోయిన్ తండ్రి ఛాలెంజ్ చేస్తాడు. హీరో దానికి కౌంటర్ గా హీరోయిన్ తండ్రి అన్ని ఆస్తులు కోల్పోయి హీరో స్థాయికి తగ్గేలా చేస్తారని హీరో కౌంటర్ ఛాలెంజ్ చేస్తాడు. అన్నట్లుగానే చివరికి హీరోయిన్ తండ్రిని పేదవాణ్ణిగా మార్చేసి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. ఈ ఇయర్ టాప్ 3 లో ఒక సాంగ్ ఈ సినిమాలో ఉంది. అంతా పాటలతో కొడుతున్నారు మీరు. సరే, ఆ సాంగ్ పక్కన పెడితే ఇందులో ఇంకో మంచి మెలోడీ ఉంది. నువ్వంటేనే చచ్చేంత పిచ్చి, గుండెల్లోన దూరావు గుచ్చి 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 గుచ్చి, నన్నిచ్చాను నిన్నెంతో మెచ్చి, నన్నన్నాన నానాన నచ్చి 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 నచ్చి, ఎన్ కాదల్ ఉనకుం పురియదా, ఎన్ లవ్ యూ సొల్లుడా. తెలుగు మిక్స్చర్ ఆఫ్ తెలుగు అంటా వీళ్ళు. ఈ డైరెక్టర్తో అదే గొడవ, అన్ని సినిమాలు ఇలాంటి ఉంటాయి అనుకుంటా పాటలు. అది కూడా కాదే. సరే, నా సినిమా పేరు బంబురాఫర్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? బిందు మాధవి, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? హీరో తల్లిగా కోవై సరళ, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? హీరోయిన్ తండ్రి నో అర్థం అవట్లా. టైమ్ అప్. తెలీదు. ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? హీరో తండ్రి ఇందాకెవరో చెప్పారు. చంద్రమోహన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలోని ఎందుకే రమణమ్మ ఆ పాట పాడాలి. ఏ హిట్ అయిపోయింది కదా, ఆవిడ స్టార్ట్ చేస్తుంది, 2 లైన్లు ఆవిడ పాడిన తర్వాత అందుకోవాలి మీరు అంతా. రెడీ? ఎందుకే రమణమ్మ, ఎందుకే రమణమ్మ, ఎందుకే ఎందుకే రమణమ్మ, తను దూర సందు లేదు మెడకే మొడ్డోల రమణమ్మ, సతాయించకే రమణమ్మ, బాగాగే రమణమ్మ, శివాలైపోకే రమణమ్మ. రైట్ అమ్మా. ఓకే, బిందు మాధవి, కోవై సరళ. సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది షాయాజీ షిండే. ఓకే. హీరో తండ్రిగా నటించింది చంద్రమోహన్. ఎందుకే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ. ఓకే, గుడ్. సో మళ్ళీ 1 2 1 2 3 4. సో 10,000 మాకు విత్ లవ్. ఇప్పుడు మీ అకౌంట్ లో 10,000 మాకు ఇచ్చిన తర్వాత 4,90,000. సో 480 480 490 అంతా పక్క పక్కనే ఉన్నారు. డోంట్ వరీ. ఇప్పుడు రవి 5 చెప్పేస్తే 5 లక్షలు నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. రవి, ఆ ఫస్ట్ సాంగ్ ఏంటి? చిత్రం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలేండి రిఫరెన్స్, హల్లో అంటే హల్లుకుపోయే లేడీస్ ఉన్నారు, కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారు. ఇప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు ఆవిడ వినాలి అర్జెంటుగా. ఇవన్నీ కోతలన్నీ మళ్ళీ కౌశల్య గారు అందులో మధ్యలో కొయ్ 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 కోతలు కొయ్ 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 అంటే నాకు కోతలని తెలుసు అందరికి. సో నా గర్ల్ ఫ్రెండ్స్ అలా కట్ చేస్తే హీరో ఓ పెళ్లిళ్ళ వీడియోగ్రాఫర్. ఓ పెళ్లి వేడుకలో హీరోయిన్ చూసి మనసు పారేసుకుంటాడు.
హీరోయిన్ మేనమామ సాయంతో అన్ని విషయాలు తెలుసుకుని హీరోయిన్ గెలుచుకోవడం కోసం సొంతంగా వీడియో పార్లర్ వ్యాపారాలు ప్రారంభిస్తాడు. కట్ చేస్తే షాప్ కోసం హీరో నానా అబద్ధాలు వాడి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. హీరోయిన్ కి హీరో అబద్ధాల కోరని తెలుస్తుంది. దీంతో హీరో నిజాయితీ పరీక్షించడం 4 రోజుల పాటు అన్ని నిజాలే చెప్పాలని కండిషన్ పెడుతుంది. కట్ చేస్తే హీరో చెప్పే నిజాల వల్ల అన్ని అనర్థాలే జరుగుతాయి. ఆఖరికి హీరో హత్యా నేరంలో ఇరుక్కుపోతాడు. చివరికి హీరో నిజాయితీ అందరికీ తెలుస్తుంది. హీరోయిన్ హీరో ప్రేమను అంగీకరిస్తుంది. నాకు కూడా తెలిసిపోయింది. నాకు ఫోటోగ్రఫీ అంటే కూడా బాగా ఇష్టం. అవునా? ఫోటో బాగా తీస్తాను. ఓకే. జగదేక వీరుడి కథ, అది పాత పిక్చరు కదా, అతిలోక సుందరి తల అతికించి స్థాపద, ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి, చుక్కలు తెమ్మన్నా తెంచుకురా. ఎవరు మ్యూజిక్? ఇళయరాజా. అలా అనగానే తెలిసిపోతుంది. మీకు రాజా పిచ్చి అనుకుంటా. ఫేవరెట్. టైటిల్ చెప్పు బాబు. ఏప్రిల్ 1 విడుదల అయిపోయింది. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేమిటి? అదేదో సినిమాలో ఆలీలాగా. నో. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ మేనమామగా నటించింది ఎవరు? ప్రదీప్ శక్తి. ఈ సినిమాలో జయలలితను 3వ పెళ్లి చేసుకోవాలని పథకం వేసే పాత్రలో నటించింది ఎవరు? మల్లికార్జున్. ఫుల్ నేమ్ మల్లికార్జున్ రావు. నిజంగా చాలా మంచి ఆర్టిస్టు. అది ముఖ్యంగా వంశీ గారి సినిమాల్లో అద్భుతమైన వేషాలు ఇచ్చాడు ఆయన. ముఖ్యంగా బట్ల సత్యం క్యారెక్టర్ మర్చిపోలేం, లేడీస్ టైలర్. సో ఈరోజు మన మధ్య లేరు, కానీ ఆయన కూడా వావ్ చెప్తూ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్. ఆన్సర్ తెలియదు కాబట్టి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. ఇది అడగాల వద్దని ఆలోచిస్తున్నాను. అడిగేనా? చాలా టఫ్ ఇది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా. రైట్ ఆన్సర్. సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు దివాకరం. సినిమాలో హీరోయిన్ మేనమావగా నటించింది ప్రదీప్ శక్తి. ఓకే, మల్లికార్జునరావు గారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 1990లో రిలీజ్ అయింది. అంటే 20 ఏళ్ళు, 20 years. ఊరికే అలా వేద్దాం అనుకున్నా కానీ సరే. సో 20,000 మన అకౌంట్కి. రష్మి, కమాన్. రవి, నీ అకౌంట్ లో 4,80,000. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా త్రిల్లింత. సో చందు, ఆల్ ది బెస్ట్. ₹1,00,000 పట్టుకోవాలని కోరుకుంటూ వెల్కమ్ టు ఒళ్ళంతా త్రిల్లింత. ప్లీజ్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ పడ్డాను. సెకండ్ టైం వెళ్ళానంటే పక్కా ఎక్కువ తెచ్చేస్తా. ఎందుకు బాబు, ఇప్పుడే బాగానే పట్టుకున్నాను. అవునా? 50 గ్రీను అంటే 5,000, 15 రెడ్ 7,500, 15 ఎల్లో 15,000, 27,500 పట్టుకున్నావు. చాలా బాగా పట్టుకున్నావు. మళ్ళీ ఏదో సెకండ్ టైం వెళ్తాట మళ్ళీ మొత్తం మనకు గోవింద అయిపోతుంది. తల్లి మనకి 72,500 ఇస్తున్నాడు. ఫస్ట్ తీసుకో. సో 72,500 మాకు ఇచ్చిన తర్వాత హేమ్ చంద్ర నీ అకౌంట్ లో
4,07,500. కమలాసనా కమలాసనా బాబు బాబు నన్న చిట్టి. ఏదో ఒక సినిమా ఇలాగే ఐ థింక్ రఘువరన్ అనుకుంటా. రఘువరన్ ఏదో సినిమా డబ్ చేశాను నేను తెలుగులోకి. నేను రఘువరన్కి చెప్పాను ఆ సినిమాలో ఐ నో అన్నది ఒకే ఒక వర్డ్ ఐ నో. దాన్ని ఒక 50 సార్లు చెప్పుంటాడు ఆ సీన్లో. అంటే ఆ అమ్మాయికి ఏదో ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉంటాడు హస్బెండ్, రఘువరన్ హస్బెండ్. సో ఏదో డౌట్ ఫీల్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఏదో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు వాళ్ళిద్దరిని. బట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అంతే. బట్ హీ మిస్అండర్స్టాండ్స్. ఈ ప్రాసెస్లో అమ్మాయి మొగుడిని చూసిన తర్వాత షాక్ అయ్యి షీ వాంట్స్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఏమంటే అసలు ఏం జరిగిందంటే ఐ నో ఐ నో ఐ నో ఐ నో ఐ నో అది కాదు ఐ నో ఐ నో అని ఇలాగ వదలడే. ఐ నో ఐ నో బట్ అన్ని అద్భుతమైన వేరియేషన్. సో డైలాగ్ మొత్తం లేపేసి ఈ ఒక ఐ నోతో ఫినిష్ చేశాడు. అలాగే నువ్వు నో ఎలాగది ఎలాగా ఓకే. సో నౌ శ్రీ ఐ నో I know that you will catch 1 lakh. I know. Okay. Please welcome to Ollanta Trilanta. I know. You know. 40 గ్రీను దగ్గర చాలా బాగా పట్టుకున్నారు. అవునా? 4,000. 40 నీకంటే 10 తక్కువ అనుకో. నీకంటే రెడ్ కూడా ఒక 5 తక్కువ. 10 రెడ్ 5,000. 5,000. బట్ ఎల్లో అంటే బాగా ఇష్టమా? ఎల్లో మై లక్కీయెస్ట్ కదా. 18 ఎల్లో. అబ్బో. అక్కడ 18,000 దగ్గర నీకు ఈక్వల్ అయిపోయారు. 27,000 పట్టుకున్నారు. బట్ ఇప్పుడు తనంటుంది ఐ నో దట్ 73,000 విల్ కమ్ టు మీ అని. 73,000 శ్రీ మీ అకౌంట్ లో చాలా టైట్ గా వెళ్తోంది. 4,07,000. మీరు బాగా ఏదైనా బాధపడ్డ సందర్భం? వంశీ గారి సినిమా, వంశీ గారు చక్రి గారి కాంబినేషన్స్ లో ఇప్పుడు సినిమా వస్తాయి కదా, చాలా వస్తాయి. ఇప్పుడు జరుగుతుంది కదా? ఇప్పుడు కూడా జరుగుతుంది. సరదాగా కాసేపు దాంట్లో ఒక సాంగ్ పాడింది. ఓకే. సో అది కొంచెం టచ్లో ఉంటే చెప్తాను అని అవును వాళ్ళు దృష్టి పడ్డారు. తర్వాత వచ్చిన మూవీ దాంట్లో యాక్చువల్లీ అన్ని సాంగ్స్ పాడించి నాకు తెలియకుండా సుజాత గారితో రీప్లేస్ చేశారు వాయిస్. నాకు తెలియదు ఆ విషయం. ఎవరో ఆడియో కంపెనీ వాళ్ళ ద్వారా వేరే ఆడియో రిలీజ్లో ఈ విషయం తెలిసింది. జస్ట్ రష్ టు హోమ్. 2 రోజులు అన్నం తెలియలేదు, ఏం చేయలేదు, ఏడుస్తూ కూర్చొని వంశీ గారికి లెటర్ రాసి పెట్టి చచ్చిపోదాం అనుకున్నా. చక్రి గారికి ఫోన్ చేశాడు. అసలు నాకు అసలు ఏం తెలీదు, నాకు కూడా చెప్పలేదు, ఇదంతా చెన్నై వెళ్ళి చేసుకుని వచ్చారు వాయిస్ మిక్సింగ్, నాకు కూడా తెలీదు అన్నారు. కనీసం ఒక్కళ్ళు ఇంటిమేట్ చేయొచ్చు కదా, మీ ఇష్టం రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఇలా అయిందని ఇంకో వ్యక్తి ద్వారా ఆడియో రిలీజ్ లో తెలిసింది నాకు. ట్రాక్ మీరే పాట, ట్రాక్ అని చెప్పలేదు మీకు? ట్రాక్ నేను చెప్పలేదు, బస్ నువ్వే పాడుతున్నావు అని చెప్పారు, మిక్స్ చేసేసాను. బట్ అవన్నీ చేసేసి లాస్ట్ ఒక్క పాట మాత్రం నా కోసం ఉంచారు వంశీ గారు. చాలా ట్రై చేశారు, అరేంజర్తో ఫోన్ చేస్తున్నారు, నేను గొంతు బాలేదని అబద్ధాలు చెప్తున్నాను, నెట్టేస్తున్నాను, నాకు అసలు టైం లేదన్నాను, అదన్నాను ఇదన్నా. లాస్ట్కి అరేంజర్తో బాబు నీకు దండం పెడతా, నాకు ఆయన మీద కోపం వచ్చింది, నేను ఈ పాట పాడను, వెళ్ళి ఏదో ఒకటి చెప్పా ఆయనకి అని చెప్పాను. తర్వాత సునీత వెళ్ళి ఆ సాంగ్ పాడింది. తర్వాత మధ్య మధ్యలో అందులో నా వాయిస్ కూడా వినపడేలాగా మిక్స్ చేసుకుందాన్ని విన్నారు ఆ సాంగ్ని. తర్వాత నెక్స్ట్ మూవీ మళ్ళీ అది సారీ ఇది కొంచెం టచ్లో ఉంటే కాదు, దొంగరాముడు అండ్ పార్టీ, శ్రీకాంత్ హీరో. ఓకే ఓకే ఓకే. అయిన తర్వాత కొంచెం టచ్లో ఉంటే చెప్తానని 3rd మూవీ అనమాట. సో దానికి ఫోన్ చేస్తే భయపడతానే వెళ్ళాలా వద్దా అంటే అందరూ క్లాస్ తీశారనమాట. ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకోకూడదు, ఇది ఇండస్ట్రీ, సో మనకు ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళాలి పాడాలి, మనమేం పెద్ద లెజెండ్స్ కాదు కదా అంటే. సో ఓకే ఐ రియలైజ్ నన్ను వెళ్ళి పాడదామని వెళ్తే వంశీ గారు అన్నారు
ఏంటి రికార్డింగ్ అని పిలిస్తే రాలేదు గీరా అన్నారు. అంటే గీరా కాదు, మళ్ళీ పాడిచి తీసేయడానికి మళ్ళీ నేనెందుకు, మళ్ళీ పాడతాను, మళ్ళీ మీరు తీసేస్తారు కదా అంటే దగ్గరికి వచ్చి ఇలా నెత్తిని ఇలా చేసి ప్యాంపర్ చేశారు. అండ్ లేదు లేదు ఇందులో అన్ని పాటలు మీద పాడుతున్నావు అని చెప్పారు. అండ్ కొంచెం టచ్లో ఉంటే చెప్తాను, మొత్తం సింగిల్ కార్డ్ పాడాను. ఇప్పుడు ఆవిడ కానీ ఒకటికి ఆడించకపోతే అన్నమానాలు మానేసి సాయి కుమార్ లెటర్ రాస్తాను, నేను చచ్చిపోతాను. కాబట్టి మీరు వచ్చేయండి. ఎలా ఉంది? థ్రిల్లింగ్. మీకేమనిపించింది? మీకు నాకు దిమ్మ తిరిగి బొమ్మగానే ఉంది. ఇంకా ముందుంది ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. బొమ్మాలిలోనే బొమ్మ కనబడుతుంది. బట్ మీరు శ్రీతో ఈక్వల్ గా 40 గ్రీన్ పట్టుకున్నారు. 4000. చేసుకున్నాను. 10 మళ్ళీ శ్రీతో ఈక్వల్ గా రెడ్ పట్టుకున్నారు. 5000. ఎల్లో చందుతో ఈక్వల్ గా పట్టుకున్నారు. 15. అంటే 15,000. టోటల్ గా 24,000 పట్టుకున్నారు. సో 76,000 తీసుకో. 76,000 మాకు ఇచ్చిన తర్వాత కౌసల్య గారు మీ అకౌంట్ లో ఇంకా అందరూ 4 లక్షలు అలా కాపాడుకుంటున్నారు. 4,14,000. రవి, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. कैसा है? ఇందాకటి ఫీలింగ్ కొంచెం భయంకరంగా ఉండేది. అవునా? ఏ ఏమో అంత కన్ఫ్యూజన్. అంటే ఈ పట్టడం అంటే కొంచెం కష్టం లేండి అది. నీకంటే సహానా బాగా పట్టేదేమో. ఓకే, 50 అందరికంటే ఈక్వల్ టు చందు. 50 గ్రీన్ పట్టావు. 5,000 మళ్ళీ వీళ్ళతో ఈక్వల్ గా రెడ్ పట్టావు. అంటే చందుతో కాదనుకో. సో 10 రెడ్, 5,000 అండ్ అందరికంటే నువ్వే ఎల్లో తక్కువ పట్టావు. 12 ఎల్లో. సో 12,000. బట్ స్టిల్ బాగా పట్టుకున్నావు. 22,000. సో ముగ్గురు కంటే మాకు కొంచెం ఎక్కువ ఇస్తున్నావు. 78,000 మాకు ఇచ్చేస్తున్నావు. రవి, నీ అకౌంట్ లో 4,02,000. నార్మల్ గా ఈ రౌండ్ అయ్యేటప్పటికే 3 లక్షలకు వచ్చేస్తారు చాలా మంది. మీరేమో నలుగురు. సో స్టిల్ కౌసి, ముద్దు పేరు కౌసల్య ఇస్ లీడింగ్. 4,14,000 ఫాలోడ్ బై చందు 4,07,500. పక్కనే ఉన్నారు 4,07,000, 4,02,000. నో ప్రాబ్లమ్స్. ఇక నెక్స్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ రౌండ్ ఏంటంటే దీని పేరు లక 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 లక. 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 6లో పురాణాలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సార్ జీకేలో నేను పెద్ద మంతు, మరి అది ఎలా? 6 నువ్వు కరెక్ట్ గా చెప్పేస్తే 1,50,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. టకటకటకట అయిపో. లక 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 ఎంత స్పీడో ఇది అంత స్పీడ్ గా అయిపోవాలి. ఓకే. ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పడం, తెలియకపోతే పాస్ అని చెప్పడం. ఓకే. ఓకే, మీరు ఈసారి హెల్పింగ్లు క్లూలు సీరియస్గా ఉండాలి ప్లీజ్.
మరి ఎక్కువ అలర చేస్తున్నారు. ముందు నేను సీరియస్గా ఉండాలి. లక లక సీరియస్ అంటేనే భయం వేస్తుంది నాకు. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. తెలుగు సినిమా చరిత్రలో అతి ఎక్కువ సినిమాలు విడుదలైన సంవత్సరం ఏది? గెస్ చేస్తున్నాను. 6 క్వశ్చన్లు కాబట్టి 2006. ఇలాంటి గెస్సింగ్లు ఉంటాయా? ఇంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావు? కరెక్ట్ ఆన్సర్. 6 క్వశ్చన్స్ పెట్టినప్పుడే అర్థమైపోయినా. వర్కౌట్ అయింది నీకు. ఇది గెస్ చేయి. క్వశ్చన్ నెంబర్ 2. హిందీలో షత్రంజ్ అనే పేరుతో పిలిచే ఆట ఏది? చెస్. ఏమీ తెలియదు అన్నావు, 12th క్లాస్ అన్నావు, అన్నీ చెప్పేస్తున్నావు. రైట్ ఆన్సర్. షత్రంజ్ కి కిలాడి మంచి సినిమా కూడా వచ్చింది. Yeah. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. జీవులన్నింటిలోనూ ఈల వేయగలిగే జీవి ఏది? జీవులన్నింటిలోనూ ఈల వేయగలిగే జీవం ఏది? ట్రైన్. ఆ? జీవి కదా. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. గౌతమ బుద్ధుని తల్లి పేరేమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 5. శ్రీదేవి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా డైరెక్టర్ ఎవరు? సినిమా పేరు కాదు, ఆ ఒకే ఒక్క సినిమా డైరెక్టర్ ఎవరు? చెప్పు. క్షణక్షణం డైరెక్టర్ పేరు. ఏయ్ ఏయ్, రామ్ గోపాల్ వర్మ గారు. అసలు ఇంత టైం ఇవ్వకూడదు. సార్ మీరు రామ్ గోపాల్ వర్మ గారికి ఏదన్నా ఇంకా ఫీల్ అవుతాడు. ఆల్రెడీ ఒకసారి ఎవరు చెప్పలేదు, ఇందాక మిస్ అయ్యాడు. మళ్ళీ మిస్ అయితే ఆయన బాంబే నుంచి వచ్చి కొడతాడు. ముంబై నుంచి. రామ్ గోపాల్ వర్మ గారు. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. శకుని పాచికలు ఎవరి అస్థికల నుండి తయారు చేయబడతాయి? టైమా. ఓకే, గెస్ బానే చేసావు. తెలుగు సినిమా చరిత్రలో 2006 245 సినిమాలు రిలీజ్ అయ్యాయట, డబ్బింగ్ సినిమాలతో కలిపి. 2006 నిజంగానే కరెక్ట్ అది. సో చదరంగం. నువ్వు చెస్ ఎవరు ఆడతారు? ఇక్కడ ఎవరు లేరు కదా. ఓకే, చెస్ ఆడతావా? ఆడతాను సరిగ్గా. ఓకే. జీవులన్నింటిలోనూ ఈల వేయగలిగే జీవి డాల్ఫిన్. అంటే బేసిక్గా ఏంటంటే మానవులకి దగ్గరగా ప్రవర్తించే జీవులు 3 ఉన్నాయి. ఒకటి గొరిల్లా, మనం చేసిన చేష్టలు చేస్తుంది అది కూడా. చిలక పలుకులు అంటాం, మనం పలికేది తను పలుకుతుంది. డాల్ఫిన్ మనం ఈల వేస్తే అది కూడా ఈల వేసి చూపిస్తుంది. కరెక్ట్. సో డాల్ఫిన్. గుడ్. గౌతమ బుద్ధుని తల్లి పేరు మహామాయాదేవి. కపిలవస్తు రాజ్యానికి, అంటే ప్రస్తుతం నేపాల్, ఆవిడ చెందిన శుద్ధోదనుడి భార్య. ఫాదర్ నేమ్ శుద్ధోదనుడి భార్య. శాక్య వంశం వాళ్ళది. ఓకే. రామ్ గోపాల్ వర్మ క్షణక్షణం. దిర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఏంటది? నాకు ఇష్టమైన పాట. వెండి పూలవాన స్వరాల ఊయలుగు వేళ. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాకి చిన్న ఇన్సిడెంట్ ఉంది. క్షణక్షణానికి ఐ వర్క్ యాజ్ అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ కిర్వాణి అన్న. అవునా? ఆ సినిమా నుంచి రామ్ గోపాల్ వర్మ గారు నాకు టంగ్ 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 అది నేర్పించవా అనేవారు అనమాట కిర్వాణి అనే పడుకున్న టైంలో. సో అప్పటి నుంచి ఐ టాట్ ద కీబోర్డ్ ఫర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన నన్ను ఇప్పటికీ గురుజీ అంటుంటారు. 1 year నేర్పాను. ఫైనల్ థింగ్ చెప్పకపోయింటే ఆయన ముంబై నుంచి రావడం కాదు, ఇవిడు కొట్టేది. ఫైనల్ గా ఏంటంటే 1 year తర్వాత నాకు కీబోర్డ్ వస్తుందా అన్నారు. ఈ జన్మకి రాదన్న. సో శకుని పాచికలు ఎవరి అసలు ఇది కథ చెప్పాలంటే చాలా ఉంది, కానీ శకుని తండ్రి చాలా కూడా ఉంది. అది సుబలుడు. సో మొదలెడితే మళ్ళీ మనకి చాలదు, ఎపిసోడ్ చాలదు. సో 2006 చదరంగం అండ్ రామ్ గోపాల్ వర్మ 3 కరెక్ట్ గా చెప్పి 75,000 నీ అకౌంట్ లో, 75,000 మా అకౌంట్ లో. ప్లీజ్. चुरा लिया है तुमने जो कैश को. ఆశా కదా అది కూడా క్లాస్ టీ క్లాస్.
चुरा लिया चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम हालत मेरी तुम जिंदगानी नहीं बदलना जाना सनम चुरा लिया చూడండి నొటేషన్స్ మంచి కిక్ ఉంటుంది అందులో ఏం మర్చిపోదు ఎవర్ గ్రీన్ సాంగ్. సో 75,000 నో 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 ఐ నో 75,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత చందు నీ అకౌంట్ లో 3,32,500. సో 3 యా రెడీ రెడీ సరే లక 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 ఫ్యూజన్ ఫ్యూజన్ లేటెస్ట్. ఓకే క్వశ్చన్ నెంబర్ 1 చలాకి ఈ సినిమాతో పరిచయం అవుతున్న హీరో ఎవరు? ఆదిత్య బాబు. రైట్ ఆన్సరు. థ్యాంక్ యూ. ఓకే క్వశ్చన్ నెంబర్ 2 మన దేశంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఎక్కడ స్థాపించారు? తెలీదు. తెలీదు. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 3 నైలాన్ ఏ 2 నగరాల పేరు మీద ఏర్పడింది? ఇది నాకు కూడా కొత్తే బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. నైలాన్, ఆ నైలాన్ థ్రెడ్ అంటాం, వి డు సో మెనీ థింగ్స్ విత్ నైలాన్. ఆ నైలాన్ ఏ 2 నగరాల పేరు మీద ఏర్పడింది? నైలాన్ నగరం మీద. ఓకే సారీ. క్వశ్చన్ నెంబర్ 4 ప్రపంచం మొత్తం మీద శాండిల్వుడ్ గంధం వృక్షం ఎక్కువగా ఏ దేశంలో లభిస్తాయి? మా దేశంలో ఇండియా. మన దేశం. మన దేశం. ఏమది 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 ఎంత ఎంత మాట మన దేశం ఇండియా. ఇండియా. క్వశ్చన్ నెంబర్ 5 రైట్ ఆన్సర్. పుష్పాలలో రఫ్లేషియా అనే పుష్పం ప్రత్యేకత ఏమిటి? దెర్ ఇస్ అ ఫ్లవర్ కాల్డ్ రఫ్లేషియా, చాలా ఫేమస్ పుష్పం. స్పెషాలిటీ ఏంటంటే చాలా అందంగా ఎప్పుడు నవ్వుతూ నాలాగే ఉంటుంది. ఏదో ఒకటి చెప్పొచ్చు, సంవత్సరానికి ఒకసారి పూస్తుంది. సంవత్సరానికి ఒకసారి పూసుకుంటాం. అవును, నాలాగా. అది శ్రీయేషియా. అది సంవత్సరానికి ఒకసారి అది ఏషియాలో ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రాలో ఒక అందమైన నవ్వుతో పూచిన పుష్పం శ్రీయేషియా. కానీ ఇది రాంగ్ ఆన్సర్. ద ఫైనల్ వన్, లాస్ట్ వన్. మహాభారతంలో జయద్రథుడికి ఉన్న మరో పేరు. దెర్ ఇస్ ఎ నేమ్ జయద్రథుడు. అతను ఇంకో పేరుంది. ఎనీ గెస్? ఎక్కడైనా విన్నారా? సైంధవుడు. రైట్ ఆన్సర్. కరెక్ట్ నోటేషన్. మ్యూజికల్ కరెక్ట్ నోటేషన్ అంట. మూవ్మెంట్ ఆఫ్ వావ్. రైట్ ఆన్సర్. ఓకే సో ఆదిత్య బాబు మన దేశంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ కలకత్తా మెడికల్ కాలేజ్ పేరుతో 1835లో బ్రిటిష్ వారు స్థాపించారు కలకత్తాలో. నైలాన్, సీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. న్యూయార్క్ NY, న్యూయార్క్ నార్మల్గా మనం NY అంటాం కదా, NY. లండన్, ఆ లండన్లో కూడా LON, ఆ రెండు కలిపి నైలాన్. వెరీ సూపర్. ప్రపంచం మొత్తం మీద శాండల్వుడ్ ఇండియా కర్ణాటక ప్రసిద్ధి. ఇది కూడా రఫ్లేషియా, ఇది ప్రపంచంలో అతి పెద్ద పుష్పం, ద బిగ్గెస్ట్ ఫ్లవర్. ఇండోనేషియా జాతీయ పుష్పం. 10 కిలోల బరువట, 39 అంగుళాల వైశాల్యం. మహాభారతంలో అభిమన్యుడి మరణానికి కారకుడైన సైంధవుడికి మరో పేరు జయద్రథుడు. గుడ్. సో ఇప్పుడు 1, 2, 3 కరెక్ట్గా చెప్పారు. సో మళ్ళీ ఇద్దరు ఈక్వల్గానే వెళ్తున్నారు. 75,000 మీకు, 75,000 మాకు. రేష్మి ప్లీజ్. 75,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత శ్రీయేషియా మీ అకౌంట్లో. గుడ్. మీ ఇద్దరు పక్కనే 3,32,000. రెడీ? కౌసి
లక 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 లక్ 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 లాక్ లాక్ లాక్. మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ ఏ అవయవంలో తయారవుతుంది? లివర్. రైట్. తెలుగులో చెప్పగలరా అది? కాలేయం. ఓకే, గుడ్ గుడ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. భూమిపై పొరల్లో సమృద్ధిగా లభించే లోహమేది? భూమిపై పొరల్లో లాట్ ఆఫ్ లేయర్స్. భూమిలో ఆ లేయర్స్ లో సమృద్ధిగా లభించే లోహము. జింక్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచం మొత్తం మీద వెనక్కి నడవలేని జంతువు ఏది? క్వశ్చన్ నెంబర్ 4. వంట గ్యాస్ లో ఉండే ప్రధాన వాయువు ఏది? బయోగ్యాస్. బయోగ్యాస్. ఎంత ఎలా 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 ఇంత కరెక్ట్ గా చెప్పగలిగారు? సారీ, ఇట్స్ రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. మోహన్ బాబు హీరోగా వచ్చిన సినిమాల్లో నాగార్జున గెస్ట్ రోల్ వేసిన సినిమా ఏది? అధిపతి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. పద్మ వ్యూహానికి మరో పేరేమిటి? పద్మం వ్యూహం. ఇంగ్లీష్ లోనా తెలుగులోనా? తెలుగులోనే దానికి మరో పేరు. తెలుగులో ఒక్క పేరే నాకు తెలుసు. పద్మ వ్యూహం, చక్ర వ్యూహం. అంత ఆలోచించి తెలిసి తెలియనట్టు నటించి ఇంత కరెక్ట్ గా చెప్తే ఎలాగా? రైట్ ఆన్సర్. సో కాలేయం లివర్, అల్యూమినియం భూమిపై పొరల్లో సమృద్ధిగా లభించే లోహం. ప్రపంచం మొత్తం మీద వెనక్కి నడవలేని జంతువు కంగారు. కంగారు. ఓకే. గెంతులు వేస్తూ వెళ్తుంది తప్ప వెనక్కి నడవలేదట ఆస్ట్రేలియాలో. వంట గ్యాస్ లో ఉండే ప్రధాన వాయువు మిథేన్. మిథేన్. ఓకే. మిథేన్. అధిపతి చక్రవ్యూహం. అభిమన్యుడు మరణించింది ఈ వ్యూహంలోనే. అందుకని అంటారు కదా పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఈజీ, రావడం కష్టం అని. సో లివర్ అండ్ అధిపతి 3 కరెక్ట్ గా చెప్పారు. అంతా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. గోయింగ్ ఈక్వల్. సో 75,000 మీ అకౌంట్ లో, 75,000 మా అకౌంట్ లో. కమాన్ 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 కమాన్. 75,000 మాకు ఇచ్చిన తర్వాత కౌశల్య గారు మీ అకౌంట్ లో 3,39,000. ఇప్పటికి మీరే లీడింగ్. రవి అన్ని కరెక్ట్ గా చెప్పేస్తే, ఎందుకంటే 4,02,000 ఉన్నాడు. అప్పుడు ఫైనల్ గా డిసైడ్ అవుతుంది ఈ రౌండ్ తర్వాత ఎవరు లీడింగ్ అని. సో రవి రెడీయా? రెడీయా. ఇది లక 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 అను మళ్ళీ. లక 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 లక. రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. స్వచ్ఛమైన బంగారంలో సైతం కలిసే లోహం ఏది? కాపర్, రాగి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మగధీరాలో బంగారు కోడి పెట్ట రీమిక్స్ సాంగ్ సింగర్ ఎవరు? రంజిత్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. కోల్పోయిన శరీర భాగాలను తిరిగి పెంచుకోగలిగే జీవి ఏది? కోల్పోయిన శరీర భాగాలను తిరిగి పెంచుకోగలిగే జీవి ఏది? తెలుసు. టైమ్ పాస్. క్వశ్చన్ నెంబర్ 4. మహాభారతం ప్రకారం యువరాణి దమయంతి ఎవరిని వివాహం చేసుకుంటుంది? చెప్పచ్చు. సారీ, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. పవర్ స్టార్ అనేది పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఇచ్చిన ముద్దు పేరు. సౌత్ ఇండియాలో అదే పేరుతో మరో హీరోను కూడా పిలుస్తారు. అతనెవరు? పునీత్ రాజ్ కుమార్. ఎందుకంటే నేను ఆయనకి పాడాను. అవునా? కన్నడలో. ఆ పాట ఐడియా ఉందా? సై సై మోనాలీసా నీ బ్రహ్మణ మాస్టర్ పీసా ఈ బిజ్లీ జతగే సరస ఆడోకే బారే హంసా. క్వశ్చన్ నెంబర్ 6. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ వయస్సు ఎంత? 33 సంవత్సరాలు. సారీ, ఇప్పుడు ఈ మధ్య అన్ని పేపర్స్ లో వచ్చింది. He was born 24/4/1973. అంటే 37 సంవత్సరాలు. ఓకే, నో ప్రాబ్లం. సో కాపర్ రైట్ ఆన్సర్. మగధీరాలో బంగారు కోడిపెట్ట రంజిత్ రైట్ ఆన్సర్. కోల్పోయిన శరీర భాగాలను తిరిగి పెంచుకోగలిగే జీవి స్టార్ ఫిష్. యాక్చువల్గా బల్లి తోక మాత్రమే పెంచుకోగలుగుతుంది, బల్లి. కానీ ఇది శరీర భాగాల్ని తిరిగి పెంచుకో స్టార్ ఫిష్. దమయంతి నలుడు. అరే. సో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్
అండ్ సచిన్ తెండూల్కర్ 37. బట్ 37 సంవత్సరాలకు కూడా 73 అని తెలుసు, బట్ నేను కన్ఫ్యూజ్ అయ్యి 33. నువ్వు అది చెప్పుంటే నేను చెప్పేస్తాం అనుకున్నాను. నువ్వు 4 అయ్యేవి అప్పుడు, రైట్. వాళ్ళందరికంటే ఒక 25,000 ఎక్స్ట్రా నీ అకౌంట్లో ఉండేది. బట్ నువ్వు అలా కాదు, వాళ్ళంతా నా ఫ్రెండ్స్, హౌ కెన్ ఐ లీవ్ చందు, హౌ కెన్ ఐ లీవ్ శ్రీ, హౌ కెన్ ఐ లీవ్ కౌస్ అని నువ్వేమో నేను అని 75,000 ఇచ్చేస్తున్నావు. సో 75,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత రవి నీ అకౌంట్లో 3,27,000. ఈ రౌండ్ పేరు కొడితే కొట్టాలరా. బజర్ రౌండ్, బోనస్ రౌండ్, ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే అల్టిమేట్ రౌండ్. స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. ఎన్టీఆర్ డబుల్ రోల్ వేసిన సినిమాలలో ఆయనకు డూప్గా నటించిన మరో నటుడు ఎవరు? హై, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు. రాముడు, భీముడు, అగ్గి పిడుగు, గోపాలుడు, భూపాలుడు. గ్రేట్ యాక్టర్ ఆయన కూడా, బట్ స్టిల్ ఆయన డూప్గా చేశారు. ఏ గ్రేట్ మ్యాన్. 20,000 కౌశల్య గారి అకౌంట్లో నుంచి వెళ్ళిపోనా? వచ్చింది నీ అకౌంట్లో. ఇప్పుడు కౌశల్య గారి అకౌంట్ 1,19,000 వచ్చింది. నౌ యు ఆర్ లీడింగ్ 1,52,500. క్వశ్చన్ నెంబర్ 2. కను రెప్పపై వెంట్రుకల జీవిత కాలం ఎన్ని రోజులు? వాట్ ఈస్ ద ఆన్సర్? 24 hours. ఎప్పుడైనా చూసావా? జస్ట్ ఎక్కడో చదివినట్టు. కరెక్ట్గా చదవలేదు. ఆయన కరెక్ట్గా విన్నాడు కానీ నువ్వు కరెక్ట్గా చదవలేదు. 150 రోజులు. సో 20,000 రేష్మి మనం కొట్టేశాం. ఓకే రవి, 20,000 మాకు ఇచ్చిన తర్వాత నా మీద నీకు ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది. 107,000. స్టిల్ యూ హ్యావ్ అ ఛాన్స్. క్వశ్చన్ నెంబర్ 3. రెడీ? మహాభారతంలో నరుడు నారాయణుడు అంటారు. నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు. మరి నరుడు అంటే ఎవరు? అంటే ఈసారి ఎలాగైనా కొట్టేయాలి. ఇది తెలుసు. అబ్బా, అర్జునుడు. సో ఇప్పుడు 20,000 గురి పెట్టావు చందుకి. 20,000 బ్యాక్ రవి నీ అకౌంట్లోకి. ఓకే, అర్జునుడు అనగానే నాకు కర్ణుడు గుర్తుకొచ్చాడు. యాక్చువల్గా ఆ డైలాగులో మనకున్న అద్భుతమైన అందం ఏంటంటే ఆ ప్రాస, ఆ డైలాగులో ఉన్న రిథం. దుర్యోధనుడు కానీ, అది ఏ క్యారెక్టర్స్ అయినా, రావణాసురుడు కానీ, అర్జునుడు కానీ, పద్యాలు కానీ, డైలాగులు కానీ, వచనం కానీ. కర్ణుడికి వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రగుల్. ఆ క్యారెక్టర్ కుంతి అడుగుతుంది, నువ్వు కౌరవులను వదిలి పాండవులతో చేయి కలపాలి అని. షాక్ అవుతాడు. షాక్ అయి కౌరవులను వదిలి పాండవులతో చేయి కలపమంటావా అమ్మా? దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడా అమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు. అమ్మా, రాజ్యమాతనిదేనా రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్య నేలమని మకుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. సూతకునితో చెలిమా అని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సుతుడైనా కాని అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్ర మూర్తమ్మా నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అమ్మా, తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునే తమందుని కాదమ్మా, నన్ను క్షమించు. అమ్మా, నా నెత్తురతడిచ్చిన పానీయం, నా కండలతడిచ్చిన ఆహారం, నా మేధస్సు అతని శ్రేయస్సు. ఈ ఒక్కటి తప్ప ఇంకేమైనా కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆజీరంగంలో పాండవులను వధించరాదా? కుత్తుకును కత్తిరించి కోకిలను పాడమంటున్నావా తల్లి? కోరలు తీసేసి నల్లత్రాచుని కాటేయమంటున్నావా అమ్మా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోయినా బాధ లేదు, కానీ అన్నీ ఉంచి భోజనంలో ఆ విస్తట్లో ఉమ్ము వేయటం కన్నా వేరే దారుణం ఉండదమ్మా. అయినా మాటిచ్చాను మాత, మాట నిలబెట్టుకుంటాను. ధర్మరాజు
పాపం శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతనిని వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, హరిహృద్వి భంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాద్రేయులు 5గురు, లేక ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవులు 5గురు. 6 బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే, పంచ పాండవులే. సెలవు మాత, సెలవు. మెమరీ Hats off. క్వశ్చన్ నెంబర్ 4. ఈ మధ్యనే ఓ కొత్త హైబ్రిడ్ మామిడి పండును డెవలప్ చేశారు. దానికి మన దేశపు ఓ క్రీడాకారుడి పేరు పెట్టారు. ఆ మామిడి పండు పేరు ఏమిటి? I think Sachin. అడిగింది నీ పండు కాదు, మ్యాంగో పేరు పండు. ఆ సచిన్ కూడా పండులాగే ఉంటాడు. ఎక్కడ చదివారా ఏంటి? అంటే చదివాను, యా, లీలాగా గుర్తు నాకు. సచిన్. గూదర్ఫా అండ్ చేసియా వెరైటీల హైబ్రిడ్ మామిడి పండుకి ఆ మామిడి పండు దాని పేరు ఇప్పుడు సచిన్ అని పెట్టారు. చందు నుంచి కొట్టేస్తున్నారు. సో 20,000 కొట్టేయండి. సో యూఆర్ లీడింగ్ నౌ. చాలా పెద్ద లీడ్ ఉంది. 1,52,000. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 5. మన దేశంలో వర్షాలకు 2 రకాల ఋతుపవనాలు కారణం. ఒకటేమో నైరుతి ఋతుపవనాలు, మరి 2వ రకం ఋతుపవనాలు ఏవి? అంటే ఏదో జాలీగా నొక్కారా, తెలిసి నొక్కారా, తెలియకుండా నొక్కారా? తెలియకుండా అది బజర్ ఆన్ అయిపోయిందా? తెలుసు. అవునా? నైరుతి ఋతుపవనాలు, 2వ రకం ఈశాన్య ఋతుపవనాలు. మా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉన్నట్టుంది కదా. నైరుతి చెప్పకుండా ఉంటే ఈశాన్యం గుర్తురాదు. ఎవరు చేశారు ఈ క్వశ్చన్? క్యాన్సిల్. No way. Cancel. No way. Cancel. No way. మరొక మాకు ప్రశ్న. మీరు క్లూ ఇవ్వలేదు, మాకు తనకి ఇచ్చారు. యా, క్యాన్సిల్. క్యాన్సిల్. నువ్వు కరెక్ట్ గా ఋతుపవనాలు వచ్చే టైం అది. మీరేమన్నా చేస్తే వెనక్కి వెళ్ళిపోతాయి. రైట్ ఆన్సర్. ఇప్పుడు శ్రీలేఖ గారి దగ్గర నుంచి 20,000 మీరు కొట్టేస్తున్నారు. కొట్టేస్తే ఫస్ట్ చందు 1,12,500, నెక్స్ట్ రవి 1,27,000, శ్రీలేఖ 1,32,000, అండ్ ఈ ఎపిసోడ్ వినర్, ది అల్టిమేట్ వినర్ 1,39,000తో కౌసల్య. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? ఇలా మేము మాట్లాడుకుంటూ పాటలు పాడుతూ డైలాగులు చెప్తూ అల్లర్లు వేస్తుంటే సరిపోదు. కొన్ని పార్ట్ 1లు, పార్ట్ 2లు, పార్ట్ 3లు, పార్ట్ 4లు చేయాల్సి వస్తుంది. బట్ స్టిల్ వెల్ ప్లేడ్. అందరూ చాలా జాలీగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, మీరు ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేసాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్. Tell my baby what's in my heart, what's on my mind. Maka chaka baka woo. Wanna tell my baby what's in my heart, what's on my mind. Maka chaka baka woo. Janaki, 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 ఎక్కడికి పోతావే జానకి? Janaki, 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 ఎక్కడికి పోతావే జానకి? Janaki,